ఫుల్ ప్రిపరేషన్తో అయితే ఉంది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే వరుసగా కొన్ని యాప్లని విడుదల చేస్తున్నారు. మొన్న కూడా ఒకటి ఏమన్నా కంప్లైంట్ల కోసం ఒక యాప్ రిలీజ్ చేశారు. ఇప్పుడు క్యాడర్కి వైసీపీకి కొంచెం దూరం పెరిగింది. అది కూడా సోషల్ మీడియా వాళ్ళు కొంచెం దూరం అయ్యారు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో. వాళ్ళకి దగ్గర అవడానికో లేదంటే వాళ్ళతో నేరుగా అనుసంధానం కావడానికో ఇప్పుడు వైసీపీ 2.0 పేరుతో, జగన్ 2.0 పేరుతో ఒక సూపర్ యాప్ని అయితే రిలీజ్ చేశారు తాజాగా. అది పూర్తిగా ఏ టెక్నాలజీతో కూడుకున్నదట. దాని ద్వారా క్యాడర్ని దగ్గర చేసుకోవచ్చు. 2029 ఎన్నికలకు సంబంధించి నేరుగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో లేదంటే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా అది తెలుసుకోవచ్చు, వీళ్ళు కూడా చెయ్యొచ్చు అనేది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ యాప్ గురించి వచ్చింది అంటే, టీవీకే కూడా గతంలో విజయ్ కూడా ఎన్నికలకు ముందు ఇలాంటిదే అప్పుడు మై టీవీకే యాప్ అని ఒకటి తీసుకొచ్చారట. దాని ద్వారా చాలా సక్సెస్ అయ్యారు అనేది, దాన్ని ఫాలో అవుతున్నారని ఈయన ఒకటి, అలాగే ఈయన సంక్షేమాన్ని ఆయన కూడా ఫాలో అవుతున్నారు, ఇప్పుడు చాలా అద్భుతంగా చేస్తున్నారు తమిళనాడులో ఒకటి, ఆ కంపారిజన్ కూడా జరుగుతుంది. కానీ నిజంగా ఏ టెక్నాలజీ వినియోగించి యాప్స్ ద్వారా ఎంతవరకు రాజకీయాల్లో క్యాడర్కి అధినాయకత్వానికి మధ్య గ్యాప్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాం, అది సాధ్యం అవుతుందా ఒకప్పుడు రాజకీయానికి ఇప్పుడు రాజకీయానికి, దాని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి టెక్నాలజీని వాడుకోవడం తప్పేం లేదు, కానీ వచ్చిన గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడం ఇలాంటి యాప్ల ద్వారా వైసీపీ కలిసి వచ్చే అంశమేనా? ఇది అసలు గ్యాప్ ఫిల్ చేయడానికి పెట్టారు అన్నది కూడా అబద్ధం. అవునా? వాస్తవంగా వీళ్ళ ఉనికితో ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ఓకే. వీళ్ళు చేయలేని పని తెలుగుదేశం చేయగలుగుతుంది. ఓకే. తెలుగుదేశానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటము, అధికార పీఠాల్లో ఉన్నప్పుడు ఎలా చేయాలో తెలిసినటువంటి చంద్రబాబు గారు, ఆయనకి 4 ఆకులు ఎక్కువ తిన్నటువంటి లోకేష్ ఇప్పుడు షాడో సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి. నెంబర్ 1 ఏంటయ్యా అంటే, ఫేస్బుక్, ఈ ఇన్స్టా ఇట్లాంటి వాటిలలో ఉన్న దాంట్లో ఎక్కువగా పాలిటిక్స్ ఫాలో అయ్యేటటువంటిది ట్విట్టరు, ఫేస్బుక్. ఇది ఈ కార్యకర్తలు ఇదివరకు ఫేస్బుక్ అంటే ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ వీటి కోసం కలుపుకునేవాడు. వాటిట్లోకి రాజకీయాలు వచ్చేసాక ఇందులో ఉన్న ఫ్యామిలీలతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఇన్స్టాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజకీయాలకు వాడబడుతుంది ఫేస్బుక్, ట్విట్టర్. వీటిలో ట్విట్టర్ అయితే కంప్లీట్ రాజకీయాలే, స్టేట్మెంట్ దానికి ఫాలో అప్, ఫేస్బుక్లో వచ్చాడు కామెంటు దానికి ప్రతి కామెంటు, ఈ కథ నడుస్తుంది. ఇట్లాంటిది ఇప్పుడు ఏమైంది, వీటి నడిపే మెటా సంస్థ ఉంది కదా ఫేస్బుక్, మెటా వాళ్ళతో వీళ్ళ మధ్య 2-3 ఒప్పందాలు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, కోట్ల రూపాయల ఒప్పందాలు. వాట్సాప్ గవర్నెన్స్ కూడా వాళ్ళతోనే కదా ఒప్పందం. దాంతో వాళ్ళు చెప్పినట్టు వింటోంది, అంటే ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నాయి ఆ సంస్థలు. పైకి డైరెక్ట్గా ఏం చెప్పవు, కానీ వీళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు ఎలాగా చెడగొట్టచ్చో వాళ్ళు నేర్పుతున్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేజెస్ని డిలీట్ చేసేస్తున్నారు ఏదో కారణం చెప్పేసి. దానికి వాళ్ళు ఇచ్చిన సలహాతో వీళ్ళు చేశారో లేకపోతే వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికే ఈ ఆలోచన వచ్చి చేసిందో తెలియదు, కానీ వీళ్ళకి దాదాపు 12-15 లక్షల మంది దాకా ఉన్నటువంటి ఒక పేజ్, ఫేస్బుక్ పేజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ ఉన్నట్టుండి మాయమైపోయింది. ఉన్నట్టుండి ఇంకేం లేదు అక్కడ, నోటీసు కూడా ఏం లేదు. ఏంట్రా సంగతి అంటే, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ ఈ సదరు సంస్థల యాజమాన్యాలకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఒక పోలీస్ శాఖ ద్వారా వీళ్ళు ఒక అస్త్రం వేశారు. ఎట్లా అంటే, వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వార్తలు వీళ్ళు నెగిటివ్గా వేస్తారు కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నటువంటి దాని మీదన వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి అభిమాని ఎవరో కంప్లైంట్ పెట్టారని పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కడతారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీని అటాచ్ చేస్తూ పోలీసులే సదరు సంస్థలకి నోటీస్ పంపిస్తారు, ఈ పేజ్ తీసేయండి అనేది. దీంట్లో యూట్యూబ్ ఏమైంది చెప్పిందంటే, వాళ్ళు ఓపెన్గా మీరు ఏదైనా కంటెంట్ తీసేయమంటే కంటెంట్ తీసేస్తాం, ఛానల్ తీయమని అడిగే హక్కు లేదు మీకు. సో వీడియో తప్పు అంటే కనుక మీరు ఇచ్చిన ఆధారంగా వాళ్ళకి నోటీస్ ఇస్తాం, వాళ్ళు ఇచ్చిన సమాధానం మీకు పాస్ చేస్తాం, వాళ్ళే డిలీట్ చేస్తే ఓకే, వాళ్ళే హైడ్ చేస్తే లేదా డిలీట్ చేస్తే, లేదంటే మేము డిలీట్ చేయమంటే చేస్తాం, ఇది మా రూల్స్ అని వాళ్ళు చెప్పేశారు యూట్యూబ్.
కాబట్టి అక్కడ వర్కౌట్ కావట్లేదు. ఛానల్స్ యూట్యూబ్ లో వీడియో తీపిస్తున్నారు. కానీ మొన్న ఏదో పేజ్ అయితే బ్లాక్ అయింది, మళ్ళీ వచ్చిందిలేండి. అదే ముందైతే క్లోజ్ చేశారు దాన్ని. మరి ఎందుకు ఏదో రీజన్ చెప్పారు, అది వేరే వాళ్ళు strike చేయడం ఇట్లాంటి పేజే పోయింది కదా మొత్తం, అఫీషియల్ పేజ్ పోయింది కదా వైసీపీది. నేను అనేది యూట్యూబ్ ది. అదే మామూలుగా అది కూడా మెటా ఓడిదే కదా. యూట్యూబ్ వేరు కదా. అవును, ఫేస్బుక్ యూట్యూబ్ లో అయితే వీడియోల వరకే అని చెప్పారు. అవును అవును. మెటా వాడిది వచ్చాడు ఫేస్బుక్ పేజ్ తీసేసి, అదే అంటున్నాను, తీసేసి దానికి టెక్నికల్ రీజన్ ఏం లేదు, పోలీసుల కారణంగానే తీసేశారు. అంతేనా? అంతకు ముందు తీసేశారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ తీసేశారు. మొన్న అంటే అందులో ఏదో అడల్ట్ కంటెంట్ వచ్చింది, అందుకు తీసాను. ఇదే ఈ అత్యాచారం కేసు ఉందనుకోండి, దాన్ని ఇప్పుడు సాయి కృష్ణ కేసు ఉందనుకోండి, ఫోక్సో కేసు అని దాన్ని పెట్టేసి చెప్తున్నారు. అదే అవును. ఆ లెక్కనైతే వీళ్ళు ఎన్ని పెట్టి ఉంటారు అంతకుముందు రేపుల కేసులు. అప్పుడేం ప్రభుత్వం అట్లా ఇప్పుడు వీళ్ళు కూడా నేర్చుకుంటారు, వీళ్ళు ఎక్కడ పెట్టారో అవన్నీ రేపు నేర్చుకుంటారు, వీళ్ళు రేపు అదే పనులు చేస్తారు. అంతే కదా. అయితే ఇప్పుడు వీళ్ళు అవి తొలగించారు, ఇట్లా పద్దాక తొలగిస్తున్నారు. ఒక్కసారిగా అసలు కమ్యూనికేషన్ కంట్రోల్ లేకుండా పోతుంది. అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించినప్పుడు పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ యాప్. యాప్ అయితే ఎవడు తీయలేడు, వీళ్ళ చేతుల్లోనే గవర్నెన్స్ ఉంటది. వీళ్ళు మాత్రమే తీయగలరు, అంతే, ఎవడు తీయడు దాన్ని, పర్మిషన్స్ అన్ని వీళ్ళకే ఉంటాయి. అంతే. కాబట్టి యాప్ అన్నటువంటి ఆలోచన చేశారు. అది కాస్త ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది ఫేస్బుక్ పేజ్ తో కంపేర్ చేస్తారు. ఆ పని చేయడానికి వాళ్ళ పార్టీ అంగీకరించినట్టుంది, డబ్బులు ఖర్చు పెట్టడానికి. అంటే ఇలాంటి యాప్ల ద్వారా కేడర్ ని అనుసంధానించడం, సమన్వయపరచడం అదేముండదండి, అనుసంధానించడం కాదు, కేడర్ కి మన కమ్యూనికేషన్ ఇవ్వడం. కేడర్ ఏమనుకుంటారు, ఇప్పుడు ఫేస్బుక్ లోనైనా ఫేస్బుక్ బదులుగా ఇది పెట్టారు అంతే. ఇక్కడ ఏంటంటే ఒకటి, ఇప్పుడు జగను అవి తన ఫోన్ లో కూడా అది అప్లోడ్ పెట్టుకుంటాడు కదా, కావాలనుకున్నప్పుడు చూస్తాడు అతను, ఖాళీ ఉన్నప్పుడు అందులో కేడర్ అభిప్రాయాలు కూడా తెలుసుకోగలుగుతాడు అతను. ఫేస్బుక్ పేజ్ అయినా అంతే, వాళ్ళకి సంబంధించిన కామెంట్స్ లో చూసుకుంటాడు అంతే కదా. ఏవైనా సరే ఒక కమ్యూనికేషన్, అంతకు మించి ఏం లేదు దీంట్లో. కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక ఇద్దరు యంగ్ సీఎంలు, అటు తమిళనాడు కానీ ఇటు మొన్నటి వరకు చేసిన ఒకళ్ళనొకళ్ళు ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది నిర్ణయాలు చూసుకుంటుంటే, లేదంటే ఆయన అమలు చేసిన పథకాలు కూడా అట్లా. అంటే పథకాల పరంగా ఇప్పుడు ఆ లెక్కనైతే ఆ అమ్మాయి పేరేంటి, జయలలిత పెట్టిన పథకాన్ని చంద్రబాబు నాయుడు పెట్టారు. అవును, కానీ మా గొప్పతనం అని చెప్తాను. అట్లాగే జగన్ ఆయన గొప్పతనం అని ఏం చెప్పడం విజయ్. అవును, బేసిక్ గా ఎవడు దాడుదే అంటే కాపీ పేస్ట్ అవుతున్నాయి కొన్ని. అంటే సహజంగా నేను చెప్పేది అది. ఇప్పుడు ఆ లెక్కనైతే ఆరోగ్యశ్రీ ఆంధ్రాలో పెట్టిన దాన్ని ఆయుష్మాన్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం పెట్టి కాపీ అంటే ఒప్పుకుంటారా? కాబట్టి ఏటికి అదే. బట్ ఒకటి వీళ్ళకి ఒక రకంగా నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, తమిళనాడులో జగన్ కి బాగా క్లోజ్ స్టాలిన్. ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ అందరు విజయ్ ని బాగా అభిమానించేస్తున్నారు, మావాడే మావాడే అని. ఫస్ట్ నుంచి ఉంది అది. అదే అనేది అది ఏజ్ కంపారిజన్ చేస్తున్నారు, మరి ఏంటో తెలియదు కానీ ఏజ్ ఫేసులు. రెండోది ఏంటంటే ఈ సామాజిక వర్గం కూడా వాస్తవంగా విజయ్ ఓసీనే, వీళ్ళు ఏమనుకుంటారంటే ఎస్సీ అనుకుంటారు, ఇప్పుడు రావణ్ అనుకున్నట్టే. అట్లాగా ఆ రూట్ లో వీళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ వాళ్ళు అతన్ని ఓన్ చేసుకోవడం మిగించేశారు. అది అట్లా 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 పెరిగిపోయిందండి. అంటే ఒక రకంగా పథకాలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ స్థాయిలో ఎవరు ఇవ్వలేదు అన్నట్టుగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు. కానీ ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యారంటే చెప్పలేం, ఇచ్చి కూడా ఫెయిల్ అయ్యారు, మనం కూడా చేయాలనుకున్నాం. ఇప్పుడు విజయ్ కూడా అదే స్థాయిలో ఇస్తున్నాడంటే, ఇంకా అంతకు మించి ఇస్తున్నాడంటే ఎందుకు ఒకళ్ళని చూసి ఒక దాని రేపొద్దున ఎన్నికల్లో హామీ ప్రయోజనం ఇచ్చిన హామీలే అమలు చేస్తున్నాడు. ఇతనైనా హామీలు కూడా అంతే చేశారు కదా. అమలు చేసిన తర్వాత ఇక్కడ జనాల కంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అయ్యాడు. అడ్మినిస్ట్రేషన్ లో ఇతను సక్సెస్ అయింది, 3.5 ఏళ్ళు సక్సెస్ అయ్యాడు. లాస్ట్ 1.5 years కంట్రోల్ అయితే చేతుల్లో లేకుండా పోయింది. ఆ పర్యవసానం. రెండోది ఏంటంటే ప్రతీకార రాజకీయాలని ప్రోత్సహించాడు ఈయన జగన్. అతను ఇప్పటిదాకా అయితే ప్రతీకార రాజకీయం ప్రోత్సహించాడు. కానీ వాళ్ళు కూడా అంటారు, ఇప్పుడు ఆడవాడు సెంధిల్ అనేటువంటి మంత్రి వీళ్ళ ప్రభుత్వాన్ని కోల్చిపోయాడని కేసు పెట్టారు. వాళ్ళు ఏమంటున్నారు, విజయ్ ప్రతీకార రాజకీయం అంటున్నారు. అట్లాగే ఉంటుంది. అంటే విజయ్ కూడా ప్రతీకారం ఉందా? అంటే ఈయనంటే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఒక 67 సీట్లను తెచ్చుకొని తర్వాత అధికారంలోకి వచ్చాడు, మళ్ళీ ఓడిపోయాడు. కొంత ప్రతీకారం అనేది యాడ్ అవుతుంది. విజయ్ ఆ స్థాయి లేదు కదా. ఇప్పుడు కరూరు దాంట్లో విజయ్ ఏడిపించుకుదని లేదా, అసలు ఒక్క మీటింగ్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఏడిపించుకుదని లేదా, అట్లాగే విజయ్ సినిమాని ఆపేయలేదా కావాలని చెప్పేసి ఉంటది. కాబట్టి చెప్పడు అతను. అంటే పాలనాపరంగా కాకపోయినా వేరే వేరే ఏదో ఒకటి నెగిటివిటీ లేకుండా ఉండదు కదా. అవును అవును. కానీ ఒకటి సార్, నిజంగా వైసీపీ విషయంలో అంటే ఈ యాప్ ఇవన్నీ పక్కన పెడితే
గ్యాప్ పెంచుకున్నారు, అది నేరుగా వెళ్తే అవుతుందా లేదంటే ఇది ఇలాగే వెళ్తారా? అంటే ఇక ఎవడేం చేయలేడండి. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే గ్యాప్ అంటే రోజు వచ్చి కార్యకర్తల మధ్యలో కూర్చుని భోజనం చేయలేడు కదా. చంద్రబాబు చేసాడు పోయినట్టు. అంటే అధికారులు ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు, కనీసం వాళ్ళని పట్టించుకోలేదు, దగ్గర కూడా రానివ్వలేదు. ఇప్పుడు మరి ఎవరు తిన్నట్టు నాకు అర్థం కాల. ఉమ్, అధికారులు ఉన్నప్పుడు ప్రయారిటీ ఇవ్వలేదు. ఉమ్, మరి ఇప్పుడు వీళ్ళు పెడుతున్న కేసులన్నీ ఏంటి? ఉమ్, ఇప్పుడు ఉపాధి హామీ బిల్లులు ఆపారట నిన్న. ఎవడు బిల్లులు ఆపినట్టు? ఉమ్, వీళ్ళ కార్యకర్తలే కదా. ఉమ్, అదే సందర్భంలో ఇసుక టెండర్లు ఈ లాక్కున్నారనే కదా వాళ్ళ మీద గొడవ. అవును. కేసులు కూడా పెట్టారు కదా. ఉమ్, ఈ ప్రభుత్వం వచ్చాక కూడా కేసులు పెట్టింది కదా. ఉమ్, అట్లాగే దాని పేరేంటిది, ఇళ్లకి సంబంధించి భూములు తిన్నారు, ఉమ్, తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి అమ్మారు, డబ్బులు సంపాదించుకున్నారు. మరి ఎవరు తిన్నారు ఈ డబ్బులన్నీ? ఉమ్, బేసిక్ గా. అట్లాగే నాడు నేడు స్కూళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ ఎవరు పనిచేశారు? ఉమ్, నీ దగ్గర 1000 మంది కార్యకర్తలు ఉన్నారు, నువ్వు 10 మందికే ఇవ్వగలవు, మాక్సిమం 25 మందికి ఇవ్వగలవు, 50 మందికి ఇవ్వగలవు. ఉమ్, అందరినీ ఏడ సంతృప్తి పరుస్తున్నావు? అందరికి పనులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అవును. ఉమ్, అసంతృప్తి అది కాదు. ఆ ఇప్పుడు మద్యం ఉమ్, వీళ్ళు ఇచ్చినట్టు బెల్ట్ షాపులు ఇచ్చేయాలి, అవును. ఉమ్, వీళ్ళు ఇచ్చినట్టు మట్టి కాంట్రాక్ట్లు ఇవి. కానీ ఇప్పుడు వీళ్ళకి కూడా సమస్య వస్తుంది కదా. అవును. ఉమ్, ఇప్పుడు ఏమన్నా కార్యకర్తకి ఇస్తున్నారా ఏంది నాయకులు? ఉమ్, ఎమ్మెల్యే లెవెల్లో తింటారు, ఆ ఎమ్మెల్యేలు కార్యకర్తలకు పెడతారు. ఇప్పుడు ఎదవరకటి రోజుల్లో చంద్రబాబు నాయుడు అయితే ఒక ఎమ్మెల్యేకి నీ ఏరియాలో మట్టి వేసుక తింటున్నావు నాకు తెలుసు, ఉమ్, ఓ 10 మంది కార్యకర్తల సంగతి చూసుకోవాలి, అది కుదుగుదు కానీ ఇలా పేర్లు కూడా పంపించేవాడు, ఉమ్, అలా బాగా చూసుకోవాలి. అవును. ఆ విధంగా కొంత ఇది ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఏం చేయట్లేదు. ఉమ్, టీడీపీ కేడర్ అసంతృప్తినే ఉంటుంది. ఇదేంటంటే ఫస్ట్ కేడర్ అనేటటువంటి వాడు, నువ్వు రాజకీయ పార్టీ కేడర్ అంటే తినడం కోసం కాదు, ప్రజాసేవ కోసం అనే ఆలోచన ఉంటే ఈ ఫీలింగ్స్ రావు. అవునా? బీజేపీ వాడిని ఏమన్నా అడగండి, నాకు పదవి రాలేదని ఏమైనా గొడవ పడతాడని చూడండి, లేకపోతే నాకు కాంట్రాక్ట్ ఇవ్వలేదని గొడవ పడతాడని చూడండి. నాకు తెలిసి శ్రీనివాసరాజు అని ఉంటాడు, ఇప్పుడు మన బార్ కౌన్సిల్ మెంబర్ అయినట్టున్నాడు ఆయన. నేను కాలేజీ చదివే రోజుల్లో శ్రీనివాసరాజు విజయవాడ బీజేపీ అధ్యక్షుడు, నేను కాలేజీ చదివే రోజుల్లో. ఉమ్, ఇన్నేళ్లలో ఆయనకు వచ్చిన హయ్యెస్ట్ పదవి అదే, ఉమ్, బీజేపీ నగర అధ్యక్షుడు. కనీసం ఓ 50 మందిని పోగేసి రావడం సాధ్యమయ్యేది కాదు. ఉమ్, ఆయన ఇన్నేళ్లలో కూడా ఆయన ఉండగానే ఆయన పేరేంటిది, సినిమా యాక్టర్ కోట శ్రీనివాసరావు టికెట్ వచ్చింది, ఇంకొక వాళ్ళకి ఎవరికో టికెట్ వచ్చింది, ఎవరెవరికో వచ్చింది. ఈయన కూడా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్, కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు పెద్ద పదవి రాలేదు. అది. ఉమ్, వాజ్పేయి ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. విజయవాడలో కూడా వైసీపీ నుంచి ఆయన ఎవరు ఉంటారు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎవరు నగర అధ్యక్షులు ఆయన పేరు గుర్తురాదు. ఆయనకు కూడా అంతే, పాపం ఒకసారి ఎమ్మెల్యే అయినట్టున్నాడు ఆయన, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, టికెట్ ఇచ్చినట్టు అంతే. మొన్న గెలవాలి మొన్న. తర్వాత నగర ఇన్ఛార్జ్ ఇచ్చారు, అవును, ఇంకా అంతే తప్ప అంతకు మించి ఇవ్వలేదు. ఉండవు. అంటే అక్కడ కొంచెం డామినేషన్ ఉంటదేమో విజయవాడలో ఏ పార్టీకైనా. ఎక్కడైనా అంటే బేసిక్ అందుకని వీళ్ళకి రాజకీయం తెలియాలి, ఇక్కడ తెలియకపోతే కష్టం ఉమ్, బేసిక్ గా. ఉమ్, ఇప్పుడు రాధా అక్కడే కదా ఇరుక్కుపోయేది, రాజకీయం తెలియకపోవడం వల్ల ఇరుక్కుపోతున్నాడు అతను. అవును. ఉమ్, లేకపోతే రాధాకున్న చరిష్మాకి ఉమ్, ఎంత అద్భుతంగా చేయొచ్చు కదా. అవును. అవును. రాజకీయం నడపడం రాదు అతనికి, అది సమస్య. కానీ ఒకటి సార్, జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదం అని అనుకోవాలా క్యాడర్ విషయంలో వాళ్ళని దూరం పెట్టి? ఎందుకంటే అంతమంది సలహాదారులు ఉన్నారు, అప్పుడు మంత్రులు ఉన్నారు, వీళ్ళందరూ బటన్లు నొక్కేసో లేదంటే వాలంటీర్లు పెట్టేసో సచివాలయాలు పెట్టేసో ఆయన ప్రజలకు చేయాల్సింది చేసేసాడు. అదేనా ఆయన చేసిన తప్పు? అంటే నేను చెప్పేది ఏంటంటే చూసే చూపు అంటున్నా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు తెలుగుదేశాన్ని చూస్తుంటారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళారు అనుకోండి, పొద్దున పూట్ల టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, రాత్రి పూట్ల భోజనం ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళండి, ఇప్పుడు వాళ్ళు కూడా మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారట. ఈ టీలో స్నాక్స్ ఇట్లాంటివి ఏమి ఉండదు అక్కడ. ఇంకోటి, తెలుగుదేశం కార్యాలయంలో ఏమన్నా ఎగబడిపోయి పనులు చేసేస్తారు వాళ్ళకి, చేస్తే ఈ చిలకలూరుపేట గొడవ ఎందుకు వస్తుంది, ఇంకో గొడవ ఎందుకు వస్తుంది, ఏం జరగదు. కాకపోతే ఈ టిఫిన్లు భోజనాలు ఆ టైంకి వెళ్ళిన వాళ్ళని చూసి రిసీవ్ చేసుకునే టీముని పెట్టాలి, అది ఉండట్లా. ఇప్పుడు తెలుగుదేశంలో ఇంకోటి ఏంటంటే వాళ్ళు 40 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి చిన్న పదవి వచ్చినా గొప్పగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలపాటి రాజా ఉన్నాడండి, ఒకప్పుడు మంత్రిగా చేసినాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్నాడు అంతే, ఎమ్మెల్సీగా. అయినా అతనేమి నాకు తెలుగుదేశం అన్యాయం చేసి నేను మంత్రిగా చేసినోడిని, నేనేంటి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ అనుకుంటున్నాడా? లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుజనా చౌదరి ఉన్నాడు, సరే పేరుకి బీజేపీలో ఉన్న ఆయన తెలుగుదేశం ఫేసే కదా, ఆయన ఒకప్పుడు కేంద్ర మంత్రిగా చేసినాడు. ఇవాళ ఆయన కెపాసిటీ ఏంటండి? ఒక బీజేపీలో ఒక ఎమ్మెల్యే, పేరుకి బీజేపీ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఆయన.
ఆయన ఏమైనా ఫీల్ అవుతున్నాడా నేను కేంద్ర మంత్రి స్థాయికి పోయిన ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఏంటి అని చెప్పేసి. అది అవును. తెలుగుదేశంలో పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసినోడు కూడా ఆ తర్వాత నార్మల్ ఎమ్మెల్యేగా మూల ఉంటాడు. ఇప్పుడు అతను ఉంటాడు విశాఖపట్నంలో సత్యనారాయణ. వీళ్ళందరూ మంత్రులుగా చూశాను వీళ్ళని. ఇవాళ మామూలుగా ఇవాళ కొత్త వాళ్ళు వచ్చి మంత్రులుగా చలామణి అవుతుంటే వీళ్ళు పక్కన కూర్చుంటారు. అంటే వీళ్ళు వచ్చేది కూడా అందుకే వస్తారేమో కదా. ఇప్పుడు సుజనా చౌదరి గారు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏమైనా కేబినెట్ లో మంత్రి పదవి వస్తారు, రాష్ట్రంలో అధికారం కదా. ఇప్పుడు మోబుదేవ్ ఎందుకు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళి ఆయన చెప్పింది ఏంటి, నేను రాష్ట్రంలో కొనసాగాలనుకుంటున్నాను, ఇక్కడ కావాలి, అలా కూడా వస్తారు. కాకపోతే వాళ్ళకి అవకాశాలు రావేమో. ఇచ్చారు కూడా కదా, మరి ఎందుకు పోయినాడు బయటికి? అదే రాష్ట్రంలోనే మంత్రి పదవి ఇచ్చారు కదా, ఇచ్చారు. అప్పుడు అవకాశం పోతున్నప్పుడు అక్కడికి ఇచ్చారు, ఎమ్మెల్సీ మళ్ళీ ఇస్తారు కదా. ఇవ్వనన్నాడా, అడిగాడా? నేను అనేది అదే, ఇక్కడ అప్పనంగా లభించేటప్పుడు దాని విలువ తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్సీలు బోర్డు అంతమందికి ఇచ్చాడండి అతను. ఓడిపోయిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ ఇచ్చాడు అతను. అవును అవును, ఓడిపోయిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ ఇచ్చారు. టీడీపీలో ఉంది అట్లా ఓడిపోయిన వాళ్ళందరికీ. ఇప్పుడు ఇంకా వర్మకి రాకే కదా గోళ, రాధకి ఇస్తానని ఇవ్వలేదనే కదా ఇక్కడ కూడా. మరి ఇక్కడేమో అట్లేమేముండదు, ఓడిపోతే ఎమ్మెల్సీలు అన్న సీన్ ఏం లేదు. అయితే గీతే కార్పొరేషన్ లో బోర్డు మెంబర్ కూడా ఇస్తారు వీళ్ళు కనీసం. అక్కడైతే అందరికి పెద్ద పెద్ద పదవులే కట్టబెట్టి ఇచ్చారు. అవును. ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ గా చెప్పాలంటే వీళ్ళ దానికి 40 ఏళ్ల నుంచి ఉండడం వల్ల అమ్మ ఆడితో పోల్చుకుంటే నేను బెటర్, నాకు ఏదో పదవన్న ఇచ్చారని ఫీల్ అవుతాడు టీడీపీలో. ఇక్కడేమో మంత్రిగా చేసిన వాళ్ళకి 2.5 ఏళ్ళు అయ్యాక 2.5 ఏళ్ళు అయింది కదా నేను తీస్తానంటే నేను అంత చాట్లాగా కనబడుతున్నానా అని ఫీల్ అయ్యి కూడా ఒకడు. అలాగే ఎంతకాలం నన్ను పట్టించుకోకుండా 2 ఏళ్లే నాకు మంత్రి పదవి ఇచ్చాడని ఫీల్ అయ్యి కూడా ఒకడు. అదే కదా. వీళ్ళ దగ్గర అసంతృప్తి అంటే వీళ్ళు కాంగ్రెస్ నిరంతర అసంతృప్తివాదులు, వీళ్ళు తెలుగుదేశం నిరంతర సంతృప్తివాదులు. వీళ్ళలో 10% అసంతృప్తివాదులు ఉంటారు టీడీపీలో, వీళ్ళలో 70% అసంతృప్తివాదులు ఉంటారు. దాన్ని ఎవడు సాటిస్ఫై చేయలేడు. అదే కదా. రైట్. మొత్తానికి ఒక కీలక అడుగు అయితే వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు యాప్ల రూపంలో. ఇప్పుడు జగన్ 2.0 సూపర్ యాప్ అంట. మరి ఎంతవరకు దీని ద్వారా సక్సెస్ అవుతారు? 2029 ఎన్నికలకి ఇంకా టెక్నికల్ గా బాటలు అయితే పడుతున్నాయి, అది కూడా ఏ టెక్నాలజీని వాడుకుంటూ. చూద్దాం సక్సెస్ అవుతారు లేదు.